హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా నాన్ వెజ్ ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను. అదే ఫిష్లో ఉండే ఎగ్ ఉంటుంది కదండి, చేప జన అంటారు. సో ఆ జనపాయ ఫ్రై అండి. సో అది మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. గుడ్డు ఎంతైతే ఉంటుందో దాని క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గుతున్నప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే నీచు వాసన అనేది వస్తుంది గుడ్డు బాగా అనమాట. సో అందుకని చెప్పి ఆ నీచు వాసన అనేది తగ్గడానికి మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా కలుపుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత ఇది గుడ్డండి, చేప జన అంటున్నాను కదా, ఇది ఏంటంటే మనం బాగా వాష్ చేసుకొని కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి. దానిలో ఉన్న వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ గుడ్డుని ఇలా తీసుకొని సపరేట్గా చిన్న చిన్న పీసెస్గా కానీ లేదంటే యాజ్ ఇట్ ఈస్గా గుడ్డులాగా వేసేసినా పర్వాలేదు. కాకపోతే నేను వీటిని ఫ్రై, ఇది చాలా పెద్ద గుడ్డు అనమాట, అందుకని చెప్పి ఇలా పీసెస్గా తీసుకున్నాను. కొంచెం పొడి కూడా అయిపోయిందనమాట. ఈ విధంగా నేను మగ్గి ఉంచుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి ఈ పీసెస్ని. తర్వాత కొంచెం అటు ఇటు, ఇది ఆల్రెడీ ఉడికిపోయిందే కాబట్టి కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలన్నమాట. దీనిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోండి, కళ్ళు ఉప్పు కాకుండా. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. గుడ్డు మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక 2 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మూత పెట్టేసి ఉంచేయండి అనమాట, అటు ఇటు కదిపేసి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం గుడ్డ అనేది నీచు వాసన తగ్గుతుంది. ఆ తర్వాత దీనిలో మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్లో ఎప్పుడు కూడా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు కారం యాడ్ చేసేసాను. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి గరిటెతో. కొంతమంది ఏంటంటే బాగా మెత్తగా పొడి చేసేసుకుని కూడా చేస్తారు ఈ రెసిపీని. సో అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపే క్రమంలోనే కొంచెం పొడిగా అయిపోయిందనమాట. ఇదంతా పొడి అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు కారం కూడా పచ్చివాసన అనేది పోతుంది. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దీనిలో కొత్తిమీర, కరివేపాకు మరొకసారి గార్నిష్ కోసం వేసుకోండి. చూసారు కదండి, ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచిది కూడాను. కొంతమంది హెల్త్ బాగుండని వాళ్ళు ఉంటారు కదా, అలా వాతం అనేది చేస్తుందనమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ బాలింతలు కానీ తినకూడదండి. నార్మల్ వాళ్ళు ఎవరైనా తినొచ్చు అనమాట. అంతే అండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. ఈ చేప గుడ్డు ఎక్కడ అంటే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి, రేర్గా ఉంటాయి. సో మంచి చేప చూసుకొని దానిలో ఉండే గుడ్డు అనేది సెలెక్ట్ చేసుకొని మీరు కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.